హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు నాగపంచమి కదా. నాగులకు పాలు పూద్దామని నేను నాగుల కట్ట దగ్గరికి వెళ్ళాను. వామ్మో, ఎంత జనం! అసలు ఎప్పుడు వచ్చారో. పొద్దున్న వాళ్ళు లేవకముందుగా కళ్ళు కంటున్నట్టు ఇప్పుడు పాలు పోయాలని. ఒకసారి జనం చూడండి, ఎంత పొద్దున పోయినా అంత జనం ఉన్నారు. పాపం నాగేంద్రుడికి అయితే గాలి ఆడట్లేదు. పాపం నిండిపోయింది పువ్వులతోటి, అరటి పండ్లతోటి, కొబ్బరి చిప్పలతోటి. పుట్ట దగ్గరే కొన్ని పాలు పొద్దామన్నా సందు లేదు ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా నాగేంద్ర ప్రాంగణం, దేవాలయ ప్రాంగణం మొత్తం అమ్మవారి భక్తులతో నిండిపోయింది. ఆ ముత్తైదో పసుపు కుంకుమలు అందిస్తుంది. తొలి శుక్రవారం కదా, అలా పసుపు కుంకుమ అందిస్తే మంచిదంట ఫ్రెండ్స్, అందుకే అందిస్తుంది. ఇక్కడ చూడండి, అసలు నాగేంద్రుడికి గాలి కూడా ఆడతలేదు. పాపం నేనైతే గంట సేపు అయింది ఫ్రెండ్స్ నాకు నాగులకు పాలు పోయడానికి. ఇక్కడ ఒక ఆయన టెంకాయ వస్తూనే ఉన్నారు జనాలు, ఈరోజు వస్తూనే ఉన్నారు. అక్కడ రావి చెట్టుకు చూడండి ఫ్రెండ్స్, రావి చెట్టుకు పూజ చేస్తారు. రావి చెట్టుకు పూజ చేసి ప్రదక్షిణ చేసి చాలా మంచిదంట. ఇక్కడ రావి చెట్టుకు, ఈ గుడిలో రావి చెట్టు కూడా ప్రత్యేకం. రావి చెట్టు ఉంది, అలాగే ఉసిరి చెట్టు కూడా ఉంది. తులసమ్మ ఉసిరి చెట్టు కలిపి కూడా పూజ చేస్తారు. రావి చెట్టుకు చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా పూజ చేస్తారు.